ఉద్యమకారుల పత్రికా విలేకరుల సమావేశం. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కమిటీని ఎన్నుకోవడం కోసం మేము ప్రారంభించినాం. ఎందుకంటే మేమందరం కూడా ఆనాడు విద్యార్థులుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ముందు వరుసలో నిలబడ్డాం. మాకు అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులను తిరుగుతున్న కవిత కానీ మాకేం చేసింది లేదు. ఉద్యమకారులు అప్పుడు అడిగింది ఏంటంటే గుర్తింపు కార్డు అడిగిండ్రు, అవి కూడా వెళ్ళలేదు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానంటున్నారు. వారికి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు మంచి ఆలోచన చేశారు సార్. ఉద్యమకారులు చాలా హీనాతిహీనమైన స్థితిలో ఉన్నారు, ఉద్యోగాలు రాలేదు. కాబట్టి మీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఉద్యమకారులందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు, మీరు 250 గజాల స్థలం ఇస్తే. మీరే అన్నారు, దాన్ని నెరవేర్చమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా 6 గ్యారంటీల్లో చివరిదైనటువంటి ఉద్యమకారులకు సంబంధించి ఒక పాయింట్ ఏంటంటే ఉద్యమకారులు ఎక్కడ పనిచేసినారు, అరెస్ట్ అయిన వివరాలు ఏంది, ఏ జైలుకు పోయినరు, మీరు చేసిన ఉద్యమాల వివరాలు ప్రకటించమని ప్రభుత్వము ఆనాడు 6 గ్యారంటీలకు సంబంధించిన ఒక పేపర్ విడుదల చేస్తే ఉద్యమకారులందరూ కూడా అలా అందులో మొత్తం కూడా అప్లై చేసుకోవడం జరిగింది. మీకు సమగ్రమైన డేటా మీ దగ్గర ఉన్నది. దాన్ని అనుసరించి మీరు ఉద్యమకారులందరికీ కూడా 250 గజాల స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండోది ఏంటంటే తను మొత్తం కూడా ఎమ్మెల్సీ కవిత గారు ఈ ప్రపంచంలో ఎవరు శత్రువులు లేరని ఆమె తండ్రి మీదనే కొట్లాడుతుంది. ఆమె ఉద్యమకారులని పక్కదో పట్టించడం కోసం ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏనాడు ఉద్యమకారుల గురించి పట్టించుకోలే, సమయమే లేదు. ఎందుకంటే ఆ సారా కేసులో ఆమె దొరికింది, ఆ బీజీలో ఉంది, డబ్బులు సంపాదించుకునే బీజీలో ఉంది. ఏనాడు ఉద్యమకారుల గురించి ఆమె మాట్లాడలే, ఉద్యమకారుల సమస్యల్ని వాళ్ళ తండ్రికి వినిపించలేదు. ఇవాళ మళ్ళీ కొత్తగా ఉద్యమకారుల మీద సంఘం పెట్టి ఆత్మగౌరవ సభ పెట్టింది. ఆమె ఆత్మన్యూన్యత భావాలో ఉన్నది. ఇంటికాడ నిరాదరణ అవన్నీతోటి మళ్ళా బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద సంఘం పెట్టింది. అదేవిధంగా వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమం పేరు మీద కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మా సరికొత్త నినాదం ఎత్తుకుంది, తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తా, బరాబర్గా 250 గజాల స్థలం ఇవ్వాల్సిందని. నేనేమంటున్నానంటే నువ్వు తెలంగాణ ఉద్యమకారుల మీద పేరు పెట్టి నువ్వు సంపాదించుకున్న సంపాదన అంతా తోటి మాకు అందరికీ 250 గజాల స్థలం ఇవ్వచ్చు. రెండో విడతలో ఎవరైతే అరెస్ట్ అయినరో వాళ్ళందరికీ కూడా నీ సొంత డబ్బులతోనే డబుల్ బెడ్రూమ్ కట్టియచ్చు. అంత డబ్బులు 20,000 కోట్ల రూపాయల మద్యం మాఫియాలో ఆమె తీసుకున్నది. వారికి ముందు ఆమె తెలంగాణ ఉద్యమం పేరు మీద వసూలు చేసింది. వాళ్ళ పార్టీలో చెప్తున్నారు, అమ్మా నువ్వు మంగళ షాపుల నుంచి ఏ షాప్ను వదిలిపెట్టినావమ్మా, పాన్ షాపు నుంచి అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నామని. అంటే ఆ రకంగా వసూలు చేసింది. ఆ డబ్బులన్నీ కూడా తిరిగి చెల్లించాలి, అప్పుడే తెలంగాణ ప్రజలు నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పత్రికా విలేకరులను ఉద్దేశించి మన అప్పటి జేఏసీ ప్రధాన కార్యదర్శి గారిని ఒక నిమిషం మాట్లాడారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.